friends, welcome back to my channel Tulsiraj Creations. So already thumbnail చూసారుగా, నో మైదా, నో షుగర్, నో ఎగ్, నో ఓవెన్, ఇవేమీ లేకుండానే కేక్ అని. నిజంగానే ఇవేమీ లేకుండా చాలా హెల్తీగా చిన్న చిన్న కప్స్లో చేసుకునే బనానా కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ తీసుకొని అందులో 2 బనానాస్ బాగా పండినవైతే తీసుకోవాలి. సో 2 బనానాస్ తీసుకొని వాటిని ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోండి. మ్యాషర్ ఉంటే దాంతో చేసుకోండి, లేదంటే ఇట్లా ఫోర్క్తో చేసుకున్నా కూడా సరిపోతుంది. సో చూసారు, ఇవి బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత అందులో ఒక 1/2 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం బాగా సన్నగా తురిమి వేసుకోండి, లేదంటే పీసెస్ లాగా వేసుకున్నామంటే త్వరగా మెల్ట్ అవ్వదు. సో చూసారుగా, బనానా ఇంకా బెల్లం బాగా మెల్ట్ అయింది కదా. సో అందులో ఒక 1/2 కప్పు పాలు ఇంకా 1/2 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పాలు పెరుగు రెండు వద్దంటే ఒక 2 ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోండి, లేదంటే మొత్తం 1/2 కప్పు పెరుగు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 కప్పు పాలు ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని ఒక 2 to 3 minutes మొత్తం బాగా బీట్ చేసుకున్నాను. సో అవన్నీ బాగా కలిసిపోయాక ఒక 1/2 కప్పు అయితే మనం నార్మల్గా వంటకు వాడతాం కదా, సో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో ఆయిల్ ఇంకా జస్ట్ ఒక 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. అదైతే ఆప్షనల్, ఉంటే వేసుకొని లేదంటే లేదు. జస్ట్ ఒక ఫ్లేవర్ కోసమే ఈ వెనిలా ఎసెన్స్. సో ఆయిల్ మొత్తం దీంట్లో బాగా కలిసిపోయేలాగా ఒక 2 to 3 minutes బాగా బీట్ చేసుకోండి. సో చూసారా, ఆయిల్ మొత్తం బాగా కలిసిపోయింది. ఇప్పుడు 1 కప్పు దాకా గోధుమ పిండి అయితే వేస్తున్నాను. ఇలా కేక్ చేయడానికి ఒకటే కప్ అయితే యూస్ చేయండి. బెల్లం కానీ ఇంకా పాలు పెరుగు ఆయిల్ గోధుమ పిండి అన్నీ ఒకటే కప్పుతో వేసామంటే మనకు కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారా, అందులో ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి ఈ పిండి మొత్తం ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని బ్యాటర్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకోండి. చూసారా, బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. చూసారా, ఇప్పుడు కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కప్ కేక్స్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న కప్స్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం గిన్నెకి తగిలేలాగా బాగా స్ప్రెడ్ చేసుకోండి. చూసారుగా, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఆయిల్ మనకి కప్ కేక్ తీసేటప్పుడు మనకి గిన్నెకి తగులుకోకుండా వస్తుంది. సో ఇలా ఆయిల్ మొత్తం అన్నిటికీ అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ గిన్నెలలో వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని గిన్నె నిండా వేసుకోకుండా సగం వరకు అయితే వేసుకోండి. ఫుల్గా వేసామంటే కేక్ మొత్తం పొంగిపోతుంది. ఇలా సగం దాకా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకున్నామంటే లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అయిపోతాయి. సో చూసారా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి ట్యాప్ చేసామంటే ఆ బ్యాటర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలాగే అన్నింటిలో కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. సో నేను ఈ బ్యాటర్ పైన కొంచెం ఇంట్రెస్ట్గా పిల్లలకి ఉండటానికి నార్మల్గా ఇంట్లో చాక్లెట్స్ ఉంటాయి కదా, ఆ చాక్లెట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పైన అయితే వేస్తున్నాను. ఇంకా మీకు కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పైన అలా టాపింగ్ లాగా అయితే వేసుకోండి. ఇలా వేసామంటే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారని నేనైతే చాక్లెట్ అలా వేసాను. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ లేదా ఇలా కుక్కర్ అయినా తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టి ఒక 5 minutes ప్రీహీట్ చేసుకోండి లో ఫ్లేమ్లో. సో తర్వాత అందులో ఒక ప్లేట్ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కప్ కేక్స్ అన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకొని మూత పెట్టి ఒక 30 to 35 minutes లో టు మీడియం ఫ్లేమ్లో ఈ కేక్స్ అన్ని బాగా బేక్ చేసుకోవాలి. సో మనం మూత పెట్టేసి మూతకి ఏదన్నా హోల్ ఉంటే ఎయిర్ పోకుండా దాన్ని అయితే ఇలా నేను టిష్యూ తోటి అయితే కవర్ చేశాను మొత్తం. చూసారా, కేక్ మొత్తం బాగా పొంగి బ్రౌనిష్ కలర్లోకి అయితే వస్తుంది. నాకైతే 30 minutes అయితే టైం పట్టింది. ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 30 minutes తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది కేక్. సో ఈ కప్స్ అన్నింటినీ బయటికి తీసేసుకోండి. సో ఇలాగే ఇంకా నేను ఇంకో 3 cups కూడా చేసుకున్నాను. మొత్తం నాకు 6 కప్ కేక్స్ అయితే అయ్యాయి. సో ఆ 3 కూడా మళ్ళీ బేక్ చేసుకోవడానికి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. సో నేను అన్ని కప్ కేక్స్ రెడీ చేసుకున్నాను. సో కొంచెం కూల్ డౌన్ అయ్యాక ఇవన్నీ ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అన్నీ ఇలా ట్యాప్ చేసామంటే మొత్తం అయితే వచ్చేస్తుంది కేక్. చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది, అస్సలు స్టిక్ అవ్వదు కప్కి కూడా. చూసారుగా ఎంత బాగా ఓపెన్ అయిందో. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మనం ఇందులో మైదా కానీ షుగర్ కానీ ఏమీ యూస్ చేయలేదు. బెల్లము ఇంకా బనానా గోధుమ పిండి యూస్ చేసాం కదా, హెల్తీగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మీ పిల్లలు ఖచ్చితంగా నచ్చుతుంది.
బనానా కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంది అనుకుంటే మనం హాఫ్ కప్పు బెల్లం వేసాం కదా, హాఫ్ కప్పుకి ఇంకో పావు కప్పు బెల్లం అయితే ఎక్స్ట్రా వేసుకోండి. చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.